అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ఫస్ట్ ప్రీవియస్ వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఆన్సర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. ఈరోజు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద వొకాబులరీ నేర్చుకుందాం. ఇచ్చినటువంటి ఛాలెంజ్ వచ్చేసరికి డొమెస్టిక్ అంటే వింటూ ఉంటాం, డొమెస్టిక్ యానిమల్ అంటూ ఉంటారు, డొమెస్టిక్ ప్లేన్స్ అంటూ ఉంటారు, డొమెస్టిక్ క్రాప్స్ అంటూ ఉంటారు. అసలు డొమెస్టిక్ అంటే ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. డొమెస్టిక్ ఎలా పలకాలి? డొమెస్టిక్ ఆ వర్డ్ కిందే ఎలా పలకాలనేది ఇచ్చాను తెలుగులో, చూడండి. డొమెస్టిక్ అంటే దేశీయ లేకపోతే ఇంటికి లేదా కుటుంబ జీవనానికి సంబంధించిన అని అర్థం అన్నమాట. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే తన దేశానికి లేదా తన గృహానికి సంబంధించిన అని అర్థం. సో మనం జనరల్గా దీని ప్లేస్లో ఏం వాడుతూ ఉంటాం? ఫ్యామిలీ, హోమ్, ప్రైవేట్, హౌస్ హోల్డ్, హోమ్లీ అని వాడుతూ ఉంటాం అన్నమాట. మనం అడ్వాన్స్డ్ లెవెల్లో డొమెస్టిక్ అని చెప్తాము. డొమెస్టిక్ అంటే తెలుసు కదా. సో మనం డొమెస్టిక్ని చంకు మెథడ్లో ఎలా పలకాలి? సో ఇక్కడ డొమెస్టిక్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి చెప్పండి? 3 సిలబల్స్ ఉన్నాయి. సిలబల్స్ అంటే ఏంటి? చంకు మెథడ్ ద్వారా మనం ముక్కలుగా చేసిన పదాలనే సిలబల్స్ అంటారు. సో ఎలాంటి కష్టమైన పదాన్నైనా ముక్కలుగా విడదీయడాన్నే చంకు మెథడ్ అంటాము. ఆ విడదీసిన ముక్కల్ని ఏమంటాము? సిలబల్స్ అంటాము. సో ఇప్పుడు నాతో పాటు కలిపి పలకండి. డొమెస్టిక్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా పలకడంతో పాటుగా మనం స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతాము. సో అర్థమైంది కదా. సో మనం దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా, రైస్ ఈజ్ ఏ డొమెస్టిక్ క్రాప్ ఇన్ ఇండియా. రైస్ ఈజ్ ఏ డొమెస్టిక్ క్రాప్ ఇన్ ఇండియా. బియ్యం భారతదేశంలో ఒక దేశీయ పంట. క్లియర్ కదా, అర్థమైంది కదా. మన అందరం ఏం ఎక్కువ తింటుంటాం? రైస్, బియ్యమే కదా. సో మన భారతదేశపు పంట అన్నమాట అది. సో ఇదేమవుతుంది? డొమెస్టిక్ క్రాప్ అంటే పంట. ఓకేనా. ఇంకొకటి మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే డొమెస్టిక్ యానిమల్ అంటూ ఉంటాం. అంటే మన ఇంట్లో పెంచుకోగలిగే యానిమల్స్ని మనం అలా చెప్తామన్నమాట. ఎలా చెప్పాలి? డొమెస్టిక్ యానిమల్ అని చెప్పాలి. జనరల్గా ఈ డొమెస్టిక్ అనే అడ్వాన్స్డ్ వర్డ్ని మనం 3 సందర్భాలలో వాడతామన్నమాట. అది మొదటిగా ఏంటంటే రిలేటెడ్ టు హోమ్ ఆర్ ఫ్యామిలీ, ఇంటి లేదా కుటుంబానికి సంబంధించినదై ఉన్నప్పుడు. రెండోది విత్ ఇన్ ద కంట్రీ అంటే దేశం లోపల జరిగేదాన్ని సూచించడానికి. మూడో సందర్భం వచ్చేసరికి టేమ్ యానిమల్స్ అంటే మనం పెంచుకోగలిగిన జంతువులు, అంటే మనతో పాటు ఎలాంటి హామ్ చేయకుండా, చెడు చేయకుండా పెంచుకుంటాం చూడండి, అంటే పెంపుడు జంతువులను సూచించడానికి ఈ డొమెస్టిక్ అనేది వాడతామన్నమాట. ఈ 3 సందర్భాలు అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ డాగ్ ఈజ్ డొమెస్టిక్ యానిమల్. కుక్క అనేది ఒక పెంపుడు జంతువు, అంతే కదా. సింహాలు, పులుల్ని అయితే పెంచుకోము కదా. ఎందుకు పెంచుకోము? అవి మనకు హామ్ చేస్తాయి కాబట్టి. అవి వైల్డ్ యానిమల్స్, అంటే అవి క్రూర మృగాలు. అర్థమైంది కదా డిఫరెన్స్. డొమెస్టిక్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఫుల్ వర్షాలు పడుతున్నాయి. వర్షాల్లో మనం ఇంగ్లీష్ నేర్చుకుందాం. అసలు మనం రోజు డైలీ వాడే వర్షానికి సంబంధించిన మాటల్ని ఇంగ్లీష్లో ఏమంటాం అనేది ఈరోజు నేర్చుకుందాం. కమింగ్ టు ది టుడేస్ టాపిక్. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి ఓవర్కాస్ట్. ఇక్కడ ఆర్ యొక్క శబ్దం అనేది సైలెంట్ అండి. సో మనం ప్రొనౌన్స్ చేస్తాము, కానీ అది వోకల్ కార్డ్లోనే ఉండాలి. బయటికి టంగు నుంచి వచ్చేటప్పుడు ఆర్ శబ్దం అనేది సైలెంట్ అయిపోవాలి. అంటే ఎలా పలకాలి? ఓవర్కాస్ట్. మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఓవర్కాస్ట్ అంటే ఆర్ అనేది మనకి వినపడినట్లు ఉంది. ఓకేనా. సో ఓవర్కాస్ట్ అని పలకాలి. ఓవర్కాస్ట్ అంటే మేఘావృతమైన, చీకటి కమ్మిన లేదా మబ్బు మసకేసిన
ఇంకా క్లియర్గా చెప్పాలంటే మబ్బులతో నిండిన అని అర్థం అనమాట. జనరల్లీ మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, స్కై ఫుల్లీ కవర్డ్ విత్ క్లౌడ్స్ యూజువల్లీ బిఫోర్ రైన్. అంటే మేఘాలతో, ఆకాశం అనేది మేఘాలతో నిండి ఉండి వర్షం వచ్చే ముందు ఉన్న వాతావరణాన్ని మనం ఏమంటాం, ఓవర్కాస్ట్ అని అంటాం అనమాట. అంటే మేఘావృతమైన అని అర్థం. దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా మార్నింగ్ వాజ్ కోల్డ్ అండ్ ఓవర్కాస్ట్. ది మార్నింగ్ వాజ్ కోల్డ్ అండ్ ఓవర్కాస్ట్ అంటే ఉదయం చల్లగా మేఘావృతమై ఉంది అని అర్థం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ది స్కై ఈజ్ ఓవర్కాస్ట్ టుడే. ది స్కై ఈజ్ ఓవర్కాస్ట్ టుడే అంటే ఈరోజు ఆకాశం మేఘావృతంగా ఉంది అని అర్థం అనమాట. సో మీకు అర్థమైంది కదా మనం ఓవర్కాస్ట్ అనేది ఎలాంటి సందర్భాల్లో వాడతామనేది. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, డ్రిజల్. డ్రిజల్ ఎలా పలకాలి? డ్రిజల్ అని పలకాలి. డ్రిజల్ అంటే చిరుజల్లు, తుంపర, లేకపోతే చినుకులు, చిన్న చిన్న చినుకులు అన్నమాట. పెద్ద వర్షం కాకుండా తుంపరగా పడే వాన జల్లు. ఓకేనా? మన భాషలో మనం రోజు వినే భాష ఏంటంటే జల్లు పడుతుంది, తుంపర పడుతుంది అంటూ ఉంటాం కదా, అదే అనమాట. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం? డ్రిజల్. డ్రిజల్ అని చెప్పాలి మనం. అంటే వెరీ లైట్ రైన్ విత్ టినీ డ్రాప్స్ అంటే చాలా తక్కువ వర్షం, చిన్ని చిన్ని చినుకులు అనమాట. అంటే భారీగా పడకుండా చిన్నగా తుంపరలాగా పడ్డాం అనమాట. సో అర్థమైంది కదా. మనం దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా వి ఎంజాయిడ్ వాకింగ్ ఇన్ ద డ్రిజల్. వి ఎంజాయిడ్ వాకింగ్ ఇన్ ద డ్రిజల్. ఎవరికి ఇష్టం ఉన్నది చెప్పండి? ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అసలు. మేము చిరుజల్లులలో నడుస్తూ ఆనందించాము అని అర్థం అన్నమాట. ఇంకొక సెంటెన్స్ చూద్దాము. ఏ లైట్ డ్రిజల్ కూల్ ద వెదర్. ఏ లైట్ డ్రిజల్ కూల్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది. కూల్ ద వెదర్ అంటే వెదర్ అంటే ఏంటి? వాతావరణం. తేలికపాటి జల్లులు వాతావరణాన్ని చల్లగా చేశాయి అని అర్థం అన్నమాట. సో డ్రిజల్ అనేది ఎలాంటి సందర్భంలో వర్షం పడుతున్నప్పుడు వాడాలి అర్థమైంది కదా ఇప్పుడు మీకు. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, డౌన్పోర్. డౌన్పోర్ అంటే మనం దీన్ని ఎలా పలకాలి? ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆర్ అనేది ఇక్కడ కూడా ఈ వర్డ్లో కూడా సైలెంట్ అనమాట. సో మనం డౌన్ పో అన్నప్పుడు కూడా ఆర్ అనే సౌండ్ వినపడుతూ ఉంటుంది. కావాలంటే మళ్ళీ హెడ్సెట్ పెట్టుకొని వినండి. డౌన్ పో. సో భారీ వర్షం. డౌన్ పో అంటే భారీ వర్షం లేదా అకస్మాత్తుగా కురిసే వర్షం. ఇంకా చెప్పాలంటే కుండపోత వర్షం. అర్థమైందా? ధారాపాతంగా అంటే ఇంకా అసలు మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, ఏంద్రా సడన్గా ఏంది కొండ కింద చిల్లు పడినట్లు పడుతుంది వర్షం అంటూ ఉంటాం కదా, అలాంటి సందర్భంలో డౌన్ పో అని వాడాలి. ఆ వర్షాన్ని ఏమంటాము? డౌన్ పో అంటామన్నమాట. సో దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా ఏ సడన్ డౌన్ పో ఫ్లడెడ్ ద స్ట్రీట్స్. ఏ సడన్ డౌన్ పో ఫ్లడెడ్ ద స్ట్రీట్స్ అంటే అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం వీధులను ముంచెత్తింది. ఫ్లడెడ్ అంటే ఏంటి? ముంచెత్తడం అని అర్థం అన్నమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వి గాట్ కాట్ ఇన్ ఏ హెవీ రైన్. ఇక్కడ రెయిన్ ప్లేస్లో ఏం చెప్పాలి? హెవీ అని ఉంది. ఏం చెప్పాలి? డౌన్ పో. వి గాట్ కాట్ ఇన్ ఏ హెవీ డౌన్ పో అని చెప్పాలి. అంటే మేము భారీ వర్షంలో చిక్కుకున్నాము. భారీగా పడుతున్న వర్షాన్ని ఏమంటాం అనుకున్నాం? ఇప్పుడే కదా నేర్చుకున్నాము. డౌన్ పో అని అంటామన్నమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, పీటర్ ప్యాటర్. ఎలా పలకాలి? పిట్టర్ ప్యాటర్ అని పలకాలి. పిట్టర్ ప్యాటర్ అంటే చిటపట. చిటపట చినుకులు తెలుసు కదా, మనకి ఎన్నో సాంగ్స్ ఉన్నాయి మన తెలుగులో. సో చిటపట అని చినుకులు చేసే శబ్దం అన్నమాట. అంటే చినుకుల శబ్దం లేకపోతే చినుకులు పడే మృదువైన శబ్దం అని అర్థం. పీటర్ ప్యాటర్ అంటే చిటపట. ఓకేనా?
సో మనం ఎగ్జాంపుల్ ద్వారా ఐ హియర్ ది పిట్టర్ ప్యాటర్ ఆన్ ది రూఫ్. ఐ హియర్ ది పిట్టర్ ప్యాటర్ ఆన్ ది రూఫ్. నేను పై కప్పుపై పడే చిటపట చినుకుల శబ్దం వింటున్నాను అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ది పిట్టర్ ప్యాటర్ ఈజ్ వెరీ సాఫ్ట్. అంటే చిటపట అని చినుకుల నుండి వచ్చే శబ్దం చాలా మృదువుగా ఉంది. వెరీ సాఫ్ట్ అంటే చాలా మృదువుగా ఉంది. చాలామంది వర్షం పడుతూ ఉంటే విండోలో నుంచి చూడడానికి ఇష్టపడతారు. బాల్కనీలో అలాగే చేరేసుకొని ఏదైనా తింటూ లేదంటే హాట్గా ఏదైనా తాగుతూ ఆ సౌండ్ వింటూ ఆ మైండ్ ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ అసలు మైండ్ అంతా కామ్ అయిపోయి రిలాక్స్ అయిపోద్ది అనమాట. అంటే ఆ శబ్దంలో అంత మృదువైన మన మనసుని ఎలాంటి టెన్షన్స్ లేకుండా చేసే ఒక మెడిసిన్ ఉందన్నమాట. అర్థమైంది కదా పిట్టర్ ప్యాటర్ అంటే ఏంటో. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి డెల్యూజ్. ఎలా పలకాలి? డెల్యూజ్ అని పలకాలి. ఇక్కడ తెలుగులో ఇచ్చాను చూడండి. డెల్యూజ్ అని పలకాలి. అంటే వరదలా కురిసే భారీ వర్షం అనమాట. వరద అనమాట. అంటే ఒక ప్రళయంలా పడే ఇంకా ఎలా అంటే ఇంకా వాళ్ళకి ఫ్లడ్స్ అనమాట. ఏంటి తుఫాను ఇంకా అసలు ఇంకా ఆగకుండా పంట అన్నీ నాశనం చేస్తాయి చూడండి. ఆ వర్షాన్ని ఏమంటాము? డెల్యూజ్ అంటాము. అంటే వరదలా కురిసే భారీ వర్షం అన్నమాట. మనం జనరల్గా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ ఆఫ్ అండ్ కాజింగ్ ఫ్లడ్స్ అంటే ఏంటి? ఫ్లడ్స్ అంటే ఏంటి? వరదలు. అంటే ఇంకా అసలు హెవీ రైన్స్ పడి బాగా ఇంకా వరదలు అనమాట. అటోళ్ళు ఇటు రావడానికి లేకుండా మొత్తం కొట్టకపోయి ఒక ప్రళయం ఎలా ఉంటుందో చూసారా? అలాంటి వర్షంని మనం డెల్యూజ్ అంటాము. సో మనం దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా ది విలేజ్ వాజ్ హిట్ బై ఏ డెల్యూజ్. ది విలేజ్ వాజ్ హిట్ బై ఏ డెల్యూజ్ అంటే గ్రామాన్ని వరదల భారీ వర్షం ముంచెత్తింది అని అర్థం అన్నమాట. కమింగ్ టు ది నెక్స్ట్ ఎగ్జాంపుల్. ది డెల్యూజ్ డెస్ట్రాయిడ్ ద క్రాప్స్. క్రాప్స్ అంటే ఏంటి? పంటలు. ది డెల్యూజ్ అంటే ఏంటి? వరదలా కురిసే భారీ వర్షం. సో వరదలా కురిసిన భారీ వర్షం పంటలను నాశనం చేసింది. డెస్ట్రాయిడ్ అంటే నాశనం చేయడం అని అర్థం అనమాట. సో మీకు అర్థమైంది కదా మనం ఎలాంటి సందర్భాల్లో ఏ వర్డ్ని అడ్వాన్స్ లెవెల్లో వాడాలి అనేది. సో నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి స్ప్రింకిల్ అంటే వాన పడుతున్నప్పుడు ఎలాంటి సందర్భాల్లో వాడతాం, ఎలాంటి వర్షం పడుతున్నప్పుడు వాడతాం, మనం ఎవరికైనా ఇంగ్లీష్లో మనం చెప్పాలి అంటే ఎలా చెప్తాం, సో ఎన్ని సందర్భాలలో వాడతాం అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం. తప్పకుండా తప్పైనా పర్వాలేదు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది, యూజ్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ఫుల్ ఉంది అంటే కనుక తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు యూజ్ఫుల్ ఉంది అనుకుంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి ఆశీస్సులు ఇలాగే ఉంటాయని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియోస్.